రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐవీఎఫ్ సెంటర్ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు. ఎందుకంటే రోజుకొక కొత్త అప్డేట్ బయటకు వస్తూనే ఉంది. అందులో ముఖ్యంగా దాదాపు ఈ స్కామ్‌లో ఏదైతే ఈ సరోగసీ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు డాక్టర్ నమ్రత అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో దాదాపు 500 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి దీన్ని ఈడీకి అప్పజెప్తున్నట్టు ఆల్రెడీ సమాచారం అందుతోంది. అయితే అసలు ఏం జరిగింది? అసలు ఈ నమ్రత ఎవరు? ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఏంది అని చెప్పేసి మళ్ళీ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మర్చిపోయే న్యూస్ అయితే కాదు. దీంట్లో దాదాపు 50 మంది బాధితులు ఉన్నారు అంటే అంత ఇంత కాదు. ఒక్కొక్కరి దగ్గర 50 లక్షల వరకు ఈ డాక్టర్ నమ్రత, ఆవిడ కొడుకు జయకృష్ణ తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఆవిడతో పాటు దాదాపు 25 మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా 8 మంది డాక్టర్లు ఉండడం, ఇంకో మిగతా మంది అంతా ఆవిడ చుట్టూ పనిచేసే వాళ్ళు అని అంటున్నారు. అయితే ఈ 500 కోట్లు ఎక్కడివి? అసలు ఎలా మనీ లాండరింగ్ చేశారు? అసలు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న కోణంలో ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది. మరి ఎప్పుడు ఈడీ ఆఫీస్కి పిలుస్తారో తెలీదు, కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈవిడ మీద ఒక పెద్ద ఉచ్చే బిగుసుకుంటోంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే ఈ రాజస్థాన్ దంపతుల్ని మోసం చేశారు, అలాగే ఇటు మనం వైజాగ్లో వెళ్ళిన ఆ స్కామ్ చూసాము. మొత్తానికి ఈ ఐవీఎఫ్ సెంటర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎప్పటికప్పుడు మనకు వస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా అసలు ఈమె వెనుక ఎవరున్నారు? ఇంత పెద్ద మొత్తంలో ఈవిడ మనీ లాండరింగ్ చేశారు అని అంటే ఈవిడ వెనుక ఎవరైనా ఉన్నారా? లేకపోతే ఏదైనా ఇంటర్నేషనల్ మాఫియా ఉందా? లేకపోతే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ చేసే ముఠాలు ఏమైనా ఈమెతో సంబంధాల్లో ఉన్నారా అని చెప్పేసి ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. అయితే ముఖ్యంగా ఈ డాక్టర్ నమ్రతది ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. దాదాపు 4 నెలల్లోనే ఇంత డబ్బులు సంపాదించి ఇంత పెద్ద ఎత్తు స్కామ్ చేసిందా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు. మరి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఏ ఆపరేషన్స్ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? అసలు ఈవిడ వెనక ఎవరున్నారు అన్న కోణంలో ప్రస్తుతం పూర్తి డీటెయిల్స్ అయితే బయటికి రావాల్సి ఉంది. అయితే అసలు ఈ డాక్టర్ నమ్రత ఈవిడ లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పటికీ ఈ వేరే డాక్టర్ పేరు మీద ఇక్కడ హైదరాబాద్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని నడపడం, అలాగే ఈవిడ జయకృష్ణ ఎవరైతే ఉన్నారో అతను లాయర్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఈవిడ కొడుకు. మరి ఇతను వచ్చిన బాధితుల్ని ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా, ఇంకా డబ్బులు దండుకునే విధంగా ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి అంటున్నారు. బయటికి చెప్తే బ్లాక్మెయిలింగ్కి పాల్పడ్డారు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ వీళ్ళందరికీ ఇప్పుడు ఇది ఇంకో పక్క జరిగితే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఒక దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ 60 నుంచి 70 సెంటర్ల మీద ఒక డేగా కన్ను వేసింది అని చెప్పేసి అంటున్నారు. పైగా ప్రతి ఫెర్టిలిటీ సెంటర్ మీద అంటే దాడులు చేస్తాము అని చెప్పేసి ఆల్రెడీ ఒక టీంని కూడా ఏర్పాటు చేసింది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే మరి చూడాలి, మరి ఇలాంటి ఫెర్టిలిటీ సెంటర్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇదే మొదటిది, ఇదే లాస్ట్ దా అని చెప్పేసి చూడాలి. కానీ ఇక్కడ డాక్టర్ నమ్రత మాత్రం అసలు బయటికి వచ్చిన ప్రతిసారి మీడియాతో మాట్లాడుతున్న విషయాల్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే అసలు నాకేం సంబంధం లేదు, అసలు కావాలని నన్ను ఇరికించారు, నేను పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలిగేలా చేశాను, ఆపరేషన్స్ చేశాను అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వచ్చారే కానీ ఎక్కడ తన తప్పు ఒప్పుకున్నట్టు అయితే తెలియలేదు. మరి చూడాలి, మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి? మరి ఈవిడ కావాలనే ఇరికించారా, లేకపోతే ఈవిడ చేసిన తప్పులకు ఫలితంగానే ఇదంతానా, లేకపోతే ఈ 500 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అయితే అసలు ఎవరు ఉన్నారు? ఒకవేళ రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎందుకు అంటే ఇంత పెద్ద ఎత్తు, ఇంత పెద్ద స్కామ్ బయటపడింది? ఎంతవరకు అంటే ఇటు ఒక పక్క బాధితులు బాధపడడం తప్ప ఇంకా ఏమీ లేదు. దాదాపు ఒక్కొక్కరు 50 లక్షలు ఇచ్చుకున్నారు అని చెప్పేసి ఆమె రికార్డ్స్లో ఆల్రెడీ సేవ్ అయి ఉన్నది. మరి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ వస్తాయనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్.